హైదరాబాద్ మహానగరంలో కిలాడీలు కుటుంబమంతా వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతున్న వైనం. వీరి వరుస నేరాలతో బెంబేలెత్తుతున్న బాధితులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం గ్రామానికి చెందిన కముజు ఈశ్వరరావు, ఆయన భార్య భాస్కర కుమారి గత కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబంతో సహా హైదరాబాద్ వనస్థలిపురం ఇంజాపూర్కు వలస వచ్చారు. వీరికి కూతురు, కొడుకు ఉన్నారు. విద్యావంతులైన మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసే వీరి కూతురు శ్రీ సంజన, కుమారుడు వెంకట శివ వంశీ పోచారంలోని ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నారు. ఇంజాపూర్లో కముజు ఈశ్వరరావు నీళ్ల డబ్బాల వ్యాపారం చేస్తూ చుట్టుపక్కల ప్రాంతాల్లో బస్తీవాసులతో నమ్మకంగా మెదులుతూ చిన్న చితక వ్యాపారాలు చేసే వారి వద్ద 45 లక్షల వరకు అప్పు తీసుకుని రాత్రికి రాత్రి పటాన్ చెరువులోని కిష్టారెడ్డిపేటకు ఉడాయించడంతో బాధితులు లబోదిబోమంటూ వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేయడం జరిగింది. ఈశ్వరరావు కూతురు శ్రీ సంజన కిలాడి లేడీ అవతారమెత్తి ప్రముఖ ట్యాక్స్ కన్సల్టెంట్గా ఉన్న వ్యక్తిని ప్రేమ పేరుతో మోసగించి పెళ్లి చేసుకుని 60 లక్షలతో మాజీ ప్రియుడైన భాను ప్రకాష్ రెడ్డితో ఉడాయించిందని బాధిత భర్త మీడియాతో వాపోయాడు. శ్రీ సంజన జల్సాలతో పాటు ప్రియుడు మోజు తీర్చడానికి అనేక రూపాయలు తన వద్ద డబ్బు తీసుకుని మోసగించిందని పేర్కొన్నారు. భార్యగా నటిస్తూ తన భర్తను ఏటీఎంగా వాడుకొని నిండా ముంచడమే కాకుండా తాజాగా ₹1 కోటి పాటు నెలకు 1 లక్ష చొప్పున డిమాండ్ చేస్తూ భర్తపై ఒత్తిడి చేస్తున్న పరిస్థితి. కుటుంబం అంతా హైదరాబాద్ మహానగరాన్ని కేంద్రంగా చేసుకుని వరుస వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతూ ఎందరినో మోసం చేస్తున్నారని, వీరి యొక్క నేరాలకు అడ్డుకట్ట వేయడానికి రాచకొండ పోలీస్ కమిషనర్ ప్రత్యేక చర్యలు తీసుకుని పీడీ యాక్ట్ పెట్టాలని బాధితులు కోరుతున్నారు. భాస్కర్ కుమారి బిడ్డ శ్రీ సంజన వీళ్ళందరూ ఇస్తామని చెప్పారు. వాటర్ వేసేవాడు నాకు రోజు. ఇట్లా ఇబ్బంది ఉంది, పిల్లలకి ఫీజులు కట్టాలి అని చెప్తే డబ్బులు తీసుకున్నారు. ఇప్పించాను నేను. రాత్రి కాల్ చేసి వెళ్ళిపోయారని తెలిసింది. మరి మీరు వాళ్ళ ఇంటికి పోయి ఇక్కడి నుంచి మకాం ఎత్తేసి అప్పులు చేసి మకాం ఎత్తేసి చెప్ప పెట్టకుండా పారిపోతే రామచంద్రాపురం ఏరియాలో పటాన్ చెరువు ఏరియాలో వాళ్ళు ఉన్నట్టు మీకు తెలిసింది. మరి ఆడికిపోతే ఏమన్నారు వాళ్ళు? ఆడకపోతే కోర్టులో రండి, మేము కోర్టులో చూసుకుంటాము అని చెప్పారు. కోర్టు నుంచి మేము పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాము, ఎఫ్ఐఆర్ చేసాము. ఇంకా ముందుకు జరగలేదు. తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నమస్కారం అండి, మీడియా ప్రతినిధులకు నమస్కారం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఇట్లా కముజు ఈశ్వరరావు అనే మనిషి నా దగ్గర డబ్బులు తీసుకుపోయి మోసం చేసిండు. ఎన్ని డబ్బులు తీసుకున్నావు దగ్గర? 15 లక్షలు. కముజు ఈశ్వర్ కుమారి 6 years అవుతుంది. అప్పటి నుంచి అమ్మి ప్లాట్ అమ్మిస్తామన్నారు, ఇల్లు అమ్మిస్తామన్నారు, అన్నీ చేసిండ్రు. ఏమన్నా అడగనీకి పోతే మమ్మల్ని హరాస్మెంట్ చేస్తుండ్రు ఇట్లా అని చెప్పి ఉల్టా కేసు పెట్టిండ్రు మా మీద. మేము దయచేసి ఏం చేస్తామంటే పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేయాలి. పోలీస్ కమిషనర్. మీరు కేసు పెట్టలేరా? మీరు కేసు పెట్టినాము. ఎక్కడ? ఏ పిఎస్లో పెట్టాము? వనస్థలిపురం పిఎస్. వాళ్ళు ఏమన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు? కేసు ఫైల్ చేసినాము, ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసినాము. మేము చేస్తాము అంటున్నారు కానీ వాళ్ళు కూడా డీలా చేస్తుండ్రు. ఇట్లా ఎందరిని మోసం చేశారు? 30-35 మందిని. ఇక్కడ వనస్థలిపురం ప్రాంతంలో, వనస్థలిపురం ప్రాంతం మొత్తం. ఎన్ని లక్షల పైసలు వీళ్ళు? 40-45 లక్షల దాకా. అది తెలిసి 45 లక్షలు, తెలియకుండా ఇంకెన్ని చేసిందో తెలియదు. అంటే ఈయన ఎవరైతే మీరు మోసగించిండో ఈశ్వరరావు, అతను ఎట్లా నమ్మి మోసపోయారు మీరు? నీళ్లు సప్లై చేసేది, ఫిల్టర్ వాటరు. దాని మీద నమ్మించి మా పిల్లలకు ఫీజులు కట్టాలి, మా భార్యకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి తీసుకొని పోయిండు. అది ఇల్లు అమ్మిస్తామన్నారు, ప్లాట్ అమ్మిస్తామన్నారు. ప్లాట్ అమ్ముకుండ్రు, ఎస్కేప్ అయిపోయినరు. ₹1 కూడా ఇవ్వలేదు. మీరు కలవడానికి ప్రయత్నం చేసినా? ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాము. వాళ్ళ ఊరి అమలాపురం కూడా పోయించినాం, అక్కడ కూడా లేరు. మళ్ళీ ఇక్కడ ఇంకో దగ్గర పటాన్ చెరువు దగ్గర ఉంటే ఆడికి పోతే ఉల్టా మా మీద కేసు పెడతామని చెప్పేది. కిష్టారెడ్డిపేట అక్కడ ఉన్నారు. ఉల్టా కేసు పెడతా ఉన్నారు. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుందామంటారు. దయచేసి మాకు పోలీసు వాళ్ళు న్యాయం ఇచ్చారా? వాళ్ళు షూరిటీగా చెక్కు ప్రామిసర్ నోట్ ఇచ్చిండ్రు. ఎన్ని లక్షలకి ఇచ్చారు చెక్? నీకు 15 లక్షలకి ఇచ్చారు. 15 లక్షలకి ఇచ్చారా? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం కొడతారు? కమిషనర్ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. కమిషనర్ కానీ సిపిని కానీ పీడీ యాక్ట్ పెట్టి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇంకోటి, ఇప్పుడు వీళ్ళు పదే నేరాలకు పాల్పడ్డారు. ఇంకోను చేసుకొని ప్రియుడితో కూడా మంచి భర్తను విడిచిపెట్టి ప్రియుని బట్టి లేచిపోయి కూడా ఆ భర్తను కూడా 60 లక్షలు మోసం చేసి వెళ్ళిపోయింది. ఆయన కూడా న్యాయం చేయండి.